స్థాయిలో కూడా మనం ఇందిరాగాంధీని ఎలా తలుచుకుంటాం, రవీంద్ర నాయక్ గారు కూడా అలాగనే తలుచుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో రిజర్వేషన్లో ఆయన యంగ్గా ఉన్నప్పుడు రిజర్వేషన్ అనేది కావాలని చెప్పేసి ఢిల్లీ దాకా కష్టపడి స్పీకర్ గారు వస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు రామచంద్ర నాయక్ గారికి స్వాగతానికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గారికి, వాళ్ళ కుటుంబానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. స్పెసిఫిక్ గా తెలంగాణ లంబాడీసు బడుగు బలైన వర్గాలన్నీ కాకుండా మనం తెలంగాణలో ఉన్న లంబాడీసు అందరూ కూడా ఇందిరాగాంధీ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ 50 సంవత్సరాలు కాదు, లక్షలాది సంవత్సరం ఆమెకు మనం రుణపడి ఉన్నామని చెప్పక తప్పదు. అదే విధంగా గౌరవనీయ రవీంద్ర నాయక్ గారు ఆ రోజుల్లో రిజర్వేషన్ పోరాటంలో ఎంతో మంది భాగ్యనాయక్ ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా రవీంద్ర నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారికి కూడా మనం ఎంతో గుర్తు చేసుకోవాల్సిన, వారికి మనము ఈ రోజు వారికి కూడా మనము నమస్కారం పెట్టవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు మనకెంతో ఇవాళ జాతి పిత కాదు, ఆమెకు ఎంత మనం రుణపడి ఉన్నా తక్కువనే. ఇది మాత్రం మనం మర్చిపోవద్దు. ఏ పంటలు పండించినా, ఎంత చదువు చదివినా, ఎంత మహానుభావులైనా ఇందిరాగాంధీ గారికి ఎప్పుడు మర్చిపోకూడదు. బంజారా సోదరులు తెలంగాణ వాళ్ళు ఎవరు మర్చిపోయినా మనం మర్చిపోకుండా ఉండడమే మన ధర్మత, మన నీతి, మన న్యాయం కాపాడుతుందని చెప్పక తప్పదు. అందరూ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జోహార్ ఇంద్రమ్మ, జోహార్ జోహార్ ఇంద్రమ్మ, జోహార్ జోహార్. అదే విధంగా మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత దాదాపుగా ఇవాళ డైరెక్టర్గా అయితేమి, బీసీగా అయితేమేమి, ఇంకోటి అన్ని పోస్టులకు కూడా మొన్నటి కూడా షరతు కూడా, అదేవిధంగా ఎమ్మెల్సీ కానీ అన్ని పోస్టులకు కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు క్రమక్రమంగా నింపుకొని వస్తున్నారు. ఇవాళ డిప్యూటీ స్పీకర్ అయితే అన్ని విధాలంగా కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బంజారా కుటుంబం బంజారా జాతికి గౌరవించి కమిటెడ్ గా ఉన్నారని చెప్పక తప్పదు. థ్యాంక్స్.